పవన్ కళ్యాణ్ అనుకూల ప్రతికూల విమర్శలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తే ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీకి దిగుతుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. ఒంటరిగా వస్తున్నావా, పొత్తులతో వస్తున్నావా, క్లారిటీ ఇచ్చిరా అంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఒరే నీకెందుకురా, ప్రతి దాంట్లో వేలు పెడతావు, తమిళోడివా, తెలుగోడివా, కన్నోడివా అంటూ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి బండ్ల గణేష్ ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి వీడియో మనం చూస్తా ఉన్నాం. నీ కథేంటి, అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు అంటూ కౌంటర్ ఇచ్చారు. ముందు నీ అడ్రస్ తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి అంటూ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అనుకూల ప్రతికూల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తే ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీకి దిగుతుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. ఒంటరిగా వస్తున్నావా, పొత్తులతో వస్తున్నావా, క్లారిటీ ఇచ్చిరా అంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఒరే నీకెందుకురా, ప్రతి దాంట్లో వేలు పెడతావు, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా అంటూ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నీ ఊరేది, నీ కథేంటి, అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు అంటూ కౌంటర్ ఇచ్చారు. ముందు నీ అడ్రస్ తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి అంటూ ప్రకాష్ రాజ్ ఉద్దేశించి బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ట్వీట్ వారు కూడా మళ్ళీ కొనసాగుతోంది. ఇటు ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ కి సంబంధించి స్పందించింది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సరే ఆయన మీద సెటైర్ వేసేందుకు ప్రకాష్ రాజ్ ఎప్పుడు ముందుంటారు. అదే సేమ్ టైం పవన్ కళ్యాణ్ ని డిఫెన్స్ చేసేందుకు కూడా బండ్ల గణేష్ ఎప్పుడు ముందుంటారు. సో ఈ ఇద్దరి మధ్య వార్ అనేది, ట్వీట్స్ వార్ అనేది ఈ పోస్ట్ అనేది చూసాం మనం. ప్రకాష్ రాజ్ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలకు వస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన పవన్ టార్గెట్ కి ఒక సెటైర్ వేసే ప్రయత్నం చూశారు. వెంటనే బండ్ల గణేష్ కూడా అదే రీతిలో ఒక సాలిడ్ రిప్లై అనేది ఆయన్ని ప్రకాష్ రాజ్ కు వేయడం జరిగింది. అయితే ఈసారి ఇప్పుడు బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ ని ఎవరేమన్నా సరే ఆయన ఉపేక్షించరు, ఘాటుగానే ఆయన రిప్లై ఇస్తూ ఉంటారు. ప్రకాష్ రాజ్ ఉద్దేశించి ఈ అడ్రస్ ఏంటి, అసలు నువ్వు ఎవరివి అని చెప్పేసి డైరెక్ట్ గా ఆయన అడ్రస్ సంబంధించి ఆయన మాట్లాడటం అనేది చాలా మంది పవన్ అభిమానులు ఇప్పుడు ఈ ట్వీట్ ఎక్కువగా రీట్వీట్ చేస్తూ ఎక్కువగా షేర్ చేస్తూ పరిస్థితి. ప్రకాష్ రాజ్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఏ అంశాలకు సంబంధించి అయినా ఒత్తికాల మీద ఆయన నిలుస్తూ ఉంటారు. అభిమానుల విషయంలో కూడా ప్రకాష్ రాజ్ చాలా సార్లు సీరియస్ అవడం జరిగింది. సో ఇప్పుడు మరోసారి ఆయన పవన్ టార్గెట్ గా వేసి ట్వీట్లుగా పవన్ అభిమాని భక్తుడిగా చెప్తున్న బండ్ల గణేష్ ఒక ఘాటు రిప్లై అనేది ఇవ్వడం జరిగింది. దీని అందరూ కూడా పవన్ అభిమానులు ఎక్కువగా షేర్ చేస్తూ వస్తున్నారు. కరెక్ట్ రిప్లై ప్రకాష్ రాజ్ కి కరెక్ట్ రిప్లై ఇచ్చే బండ్ల గణేష్ అంటూ కూడా వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎవరివి నువ్వు అని చెప్పేసి తెలుగుడిగా ఎవరు ప్రతి విషయంలో నీకేంటి సంబంధాలు ఆయన ఘాటుగా రిప్లై ఇవ్వడం అభిమానులకు చాలా నచ్చింది. అయితే దీని మీద ప్రకాష్ రాజ్ మళ్ళీ బండ్ల గణేష్ కౌంటర్ గా ఏదైనా ట్వీట్ వేస్తారా, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఆయన వారికి అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గా ప్రకాష్ రాజ్తో పాటు చాలా మంది ట్విట్టర్ వేదికగా చాలా మంది పోస్టులు చేస్తూ వస్తున్నారు.
అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆయన టార్గెట్ గా తమ సొంత ప్రయోజనాలు ప్రచారాలు చేసుకుంటున్నారనే ఒక జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఇప్పుడు ట్వీట్ వేయడం, దానికి సరైన ఘాటు రిప్లై వేయడం అనేది చర్చనీయాంశాన్ని చూడాలి. మరి దీనికి బండ్లపై ఎలాంటి కౌంటర్ ఉంటుంది, లేదా మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్ టార్గెట్ గానే ఉంటారా, బండ్ల గణేష్ కి ఏమైనా రిప్లై ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం మనం చూసి చేయాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.